అమ్మ ఇట్రా నాయన, అమ్మ తల్లి ఇట్రా నాయన, ఇట్రా. ప్రైజ్ ద లార్డ్. మైకి ప్రైజ్ ద లార్డ్. అమ్మ ఎన్ని మంత్స్ జాబ్ లేదు నీకు? చెప్పమ్మా, ఎన్ని మంత్స్ జాబ్ లేదు? 8 months జాబ్ లేదు. 8 months జాబ్ లేదు. అయినా నా దగ్గర అసలు మనీయే లేకుండే, డబ్బులు లేవు, కనీసం 10 rupees కూడా నా దగ్గర ఉండేవి కాదు. ఆ టైంలో నేను ఇక్కడ నా దగ్గర ఎన్ని ఉంటే అన్ని కానుకలేసి ఇంటికి వెళ్ళేలోపు నాకు డబుల్గా ఇచ్చే మా అమ్మ. నేను ఇక్కడ 50 రూపాయలు వేస్తే అక్కడ మా అమ్మ 500 ఇచ్చి పంపించింది కొన్నిసార్లు. ఇంకా నేను హాస్టల్కి వెళ్ళేలోపు కూడా ఎవరో ఒకళ్ళు నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు అనమాట. సారేమో నా హాస్టల్ ఫీజుకు హెల్ప్ చేశారు. 4 monthsగా నాకు హాస్టల్ ఫీజు ఇచ్చారు. ఎంతమ్మా హాస్టల్ ఫీజు? 4000. 4000. నీకు పరిచయమా? లేదు, అని ఎప్పుడు కూడా చూడలేదు నేను అసలు. ప్రైజ్ ది లార్డ్. 4 months హాస్టల్ ఫీజు కట్టాడు. అడిగే చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. జాబ్ కొరకి సమస్యతో అమ్మ ఎక్కడి నుంచి వచ్చినావు? ఎవ్రీ సండే ఎక్కడి నుంచి వస్తావు? కుక్కడపల్లి నుంచి వస్తావు. ఈ కుక్కడపల్లి నుంచి ఎవ్రీ సండే వస్తే జాబ్ లేదు, డబ్బు లేదు. జాబ్ కొరకని ప్రార్థనకు వస్తే జాబ్ ఎన్ని మంత్స్? 8 months జాబ్ లేదు. 8 months చర్చ్కి వచ్చింది. 8 months ఎలా రావాలో తెలియదు, డబ్బులు లేవు, ఆఫరింగ్ కూడా డబ్బులు లేవు. కానీ దేవుడు ఎలా పోషించాడు చెప్పండి? ఎలా పోషించాడు? దిస్ ఈజ్ కెరీర్ ఎక్స్పీరియన్స్. గడిగే చప్పుడు కొడుతు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ముఖం తెలియని వారు హాస్టల్ ఫీజు ఎందుకు కడతారు? 4000 రూపాయలు అంటే మాటల 4 నెలలు 4000 రూపాయలు. ముఖం తెలియని వారు చిల్లరికి చెప్పాను, దేవుడు నీ జీవితంలో జాబ్ లేదేమో కానీ ఆయన పోషిస్తున్నాడు. ఆమేన్. కెరీర్ టు ఎక్స్పీరియన్స్. ఆమేన్. ఏం ఎక్స్పీరియన్స్ అమ్మా? ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు.